భగవంతుని కృప పొందాలంటే ఏమి చేయాలి? అనగా ఒక రాజు. ఆ రాజు ఒకరోజు రాజ్యంలో చాటింపు వేయించాడు. ఆ చాటింపు ఏంటంటే, రేపు రాజభవనం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకున్నప్పుడు రాజ్య ప్రజలు ఏ వస్తువును తాకినా ఆ వస్తువు వారి సొంతం అవుతుంది అని చాటింపు వేయించాడు. ఈ ప్రకటన విన్న పౌరులందరూ రాత్రి నగర ద్వారం దగ్గర కూర్చుని ఉదయం కోసం వేచి ఉన్నారు. బంగారాన్ని ముట్టుకుంటాను అని కొందరు, విలువైన ఆభరణాలు ముట్టుకుంటానని మరికొందరు, గుర్రాలంటే ఇష్టమని కొందరు, ఏనుగులను ముట్టుకుంటానని కొందరు, ఆవులను ముట్టుకుంటానని మరికొందరు అనుకున్నారు. ఆ సమయంలో రాజభవనం ద్వారం తెరుచుకోవడంతో అందరూ తమకు ఇష్టమైన వస్తువును తాకేందుకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వస్తువును ముందుగా తాకాలని తొందరపడ్డారు. నాకంటే ముందు మరొకరు తమకు ఇష్టమైన వస్తువును ముట్టుకుంటారేమో అని అందరూ భయపడ్డారు. రాజు తన సింహాసనం మీద కూర్చుని అందరినీ చూస్తూ తన చుట్టూ జరుగుతున్న సందడిని చూసి నవ్వుతూ ఉన్నాడు. కొందరు ఒక వస్తువుని, మరికొందరు మరో వస్తువును తాకారు. ఆ సమయంలో గుంపులోంచి ఒక చిన్న అమ్మాయి వచ్చి రాజు దగ్గరకు వెళ్ళడం ప్రారంభించింది. ఆ అమ్మాయిని చూడగానే రాజు ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి చాలా చిన్నది, ఏదో అడగడానికి వస్తున్నదేమో అని అనుకున్నాడు. ఆ అమ్మాయి మెల్లగా రాజు దగ్గరకు వెళ్ళి తన చిన్ని చేతులతో రాజును తాకింది. ఆ అమ్మాయి రాజును తాకటంతోటే రాజుకు సంబంధించినవన్నీ కూడా ఆ అమ్మాయివే అయ్యాయి. రాజు ఆ వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్టే దేవుడు కూడా మనకు ప్రతిరోజు అవకాశం ఇస్తాడు. కానీ మనం ప్రతిరోజు తప్పులు చేస్తాం. భగవంతుడిని తాకటం లేదా పొందడం కాకుండా భగవంతుడు సృష్టించిన ప్రాపంచిక వస్తువుల్ని మనం కోరుకుంటాం మరియు వాటిని పొందటానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు మనవాడైతే అతను సృష్టించిన ప్రతిదీ కూడా మనదే అవుతుంది అని మనం ఎప్పుడూ అనుకోము. దేవుడు కూడా తల్లి లాంటి వాడు. ఒక పిల్లవాడు తన తల్లిని విడిచిపెట్టి ఇతర బొమ్మలతో ఆడుకోవడం ప్రారంభించినప్పుడు తల్లి అతనిని ఆ బొమ్మలతో ఆడుకోవడంలో నిమగ్నం చేస్తుంది మరియు ఇతర పనులతో బిజీగా ఉంటుంది. అలాగే మనం దేవుణ్ణి మరిచిపోయి భగవంతుడు సృష్టించిన వస్తువులతో ఆడుకోవడం మొదలు పెడితే దేవుడు కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. మనం ప్రాపంచిక భ్రమలో చిక్కుకోకుండా పరమాత్మను ఎప్పుడైతే సదా స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్త శాశ్వత సుఖాలకు కారణమైన భగవంతుని కృపను తప్పక పొందుతాం. మనం ప్రాపంచిక భ్రమలో చిక్కుకోకుండా పరమాత్మను ఎప్పుడైతే సదా స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఆ సమస్త శాశ్వత సుఖాలకు కారణమైన భగవంతుని కృప తప్పక పొందుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.